మంచిగా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది మాట్లాడండి. మంచిగా ఉందా ఆరోగ్యం? బాలేదా? బాలే. సో చూసుకోవచ్చు, కొంచెం మాట్లాడలేని పొజిషన్లో అయితే ఉన్నారు. అన్న ఎలా ఉంది? బాగుందా? మంచిగా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది మాట్లాడండి. మంచిగా ఉందా ఆరోగ్యం? బాలేదా? బాలే. సో చూసుకోవచ్చు, కొంచెం మాట్లాడలేని పొజిషన్లో అయితే ఉన్నారు. అన్న అది పరిస్థితి. కనీసం నోట మాట రాని పరిస్థితుల్లో 2 నెలల పాటు ఆయన బెడ్ మీద ఉండి, వెంటిలేటర్ మీద ఉండి, రోజుకి కుటుంబం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చి తమ దగ్గర పెట్టడానికి లేక నానా అవస్థలు పడుతూ అర్థించారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు దయచేసి సాయం చేయండి, ఇదే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు నా తండ్రి అని ఆ కూతురు అర్థించింది, ఆ కుటుంబం అర్థించింది. కానీ వారి మీద పాపం జాలి కలగలేదు సినిమా ఇండస్ట్రీకి. ఎందుకని? మా ప్రతినిధి రవిచంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర గారిని అడిగి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం, అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. రవిచంద్ర గారు, ఫిష్ వెంకట్ కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. ఏ పరిస్థితుల్లో ఆయన అలా కన్ను మూసారంటే, చిన్న చిన్న ఆర్టిస్టులు కొంతమంది వచ్చారు, సాయం చేశారు. ఖచ్చితంగా ఇక్కడ మన అందరికీ తెలిసిందే, ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే బ్రతుకుండేవాళ్ళు, ఒక 50 లక్షలు ఆయనకి సాయం చేయగలిగితే బ్రతుకుండేవాళ్ళు. కానీ ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు మీద పనిచేస్తున్న సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక 50 లక్షలు ఆయనకి సాయం అందలేదు ఆయన కుటుంబానికి. సినిమా ఇండస్ట్రీని మాత్రమే అనలేం, సరే బయట నుంచి కూడా పూర్తి స్థాయిలో అందలేకపోయింది అన్ఫార్చునేట్లీ. సో కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఓవరాల్గా ఆయన ఎలా ఈ పరిస్థితికి దారి తీసింది అసలు? నందు, ఫిష్ వెంకట్ నిన్న రాత్రి కన్నుమూయటం జరిగింది. గత కొన్ని నెలలుగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితోటి, కిడ్నీ ఇష్యూ తోటి ఆయన హాస్పిటల్లో ఉన్నారు. చాలా రోజుల నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని కూడా వైద్యులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మినిమం కిడ్నీ డోనర్ దొరకట్లేదు, ఆ గ్రూప్ డోనర్స్ దొరకలేదు, మా కుటుంబ సభ్యుల్లో ఎవరిది కూడా ఆయనకి సరిపోవట్లేదు అని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో కొంతమంది ఆకతాయిలు చేశారో మరి ఎలా జరిగిందో, ప్రభాస్ ఈ ఆపరేషన్ కి సంబంధించి ఖర్చు అంతా భరిస్తాడు అంటూ ఫోన్ చేయడం జరిగింది. తర్వాత కవిత పిఎని ఫోన్ చేస్తున్నాను, మేడం డబ్బులు ఇస్తారు అంటూ కూడా ఒక అతను ఫోన్ చేయడం జరిగింది. ఇలా కొంతమంది ఆకతాయిలు ఫోన్లు చేసి వాళ్ళని కొంత మిస్గైడ్ చేయటం అయితే జరిగింది. సో ఫిష్ వెంకట్కి సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే కొంత మేరకు ఆర్థిక సహాయం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకి సంబంధించిన పరిచయస్తులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, కొంతమంది నిర్మాతలు కావచ్చు, ఆయనకి గుప్తదానాలు అయితే చేశారనే మాట వాస్తవం. కాకపోతే సర్జరీకి అవసరమైన డబ్బులు అయితే ఆయనకి అందలేదు ఇండస్ట్రీ నుంచి. అనివార్య కారణాల వల్ల మా సభ్యుడు కూడా కాకపోవడంతో ఆయనకి మా నుంచి వచ్చే ఫెసిలిటీస్ కూడా, ఇప్పుడు మా సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటది. సో ఆ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఆయనకి లేదు. సో ఆయన ఏ అసోసియేషన్ లో కూడా సభ్యుడు కాకపోవడంతో ఎక్కడి నుంచి కూడా పెద్ద మొత్తంలో అసోసియేషన్ నుంచి కావచ్చు, అసోసియేషన్ సంబంధించిన సంక్షేమ పథకాల నుంచి ఆయనకి డబ్బులు అందలేదు. సో కొంత మేరకు మాత్రమే ఆయనకి ఆర్థిక సహాయం అయితే లభించింది. గత కొన్ని నెలలుగా ఆయన హాస్పిటల్లో ఉన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం భారీగానే కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టడం జరిగింది. కొంతమంది నటీనటులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అయితే చేశారు. దురదృష్టవశాత్తు నిన్న రాత్రి ఫిష్ వెంకట్ కన్నుమూయటం జరిగింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన మాడ్యులేషన్ తోటి, హావభావాలతోటి ఆయన నటించాడు, నవ్వించాడు. విలన్ గా ఆయన ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికి కూడా సో ఆయన ప్రేక్షకులకి వినోదాన్ని పండించాడని చెప్పాలి. ఆయన హావభావాలతో కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ తోటి కావచ్చు, ప్రేక్షకుల్ని నవ్వించాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఫిష్ వెంకట్. దురదృష్టవశాత్తు నిన్న కన్నుమూయటం. రవిచంద్ర గారు, ఖచ్చితంగా ఇక్కడ ఇలాంటి విషయాల్లో
సినిమా ఇండస్ట్రీని మనం డిమాండ్ చేయలేం, సాయం చేయండి అని డిమాండ్ చేయలేం, అర్థించగలుగుతామే తప్ప. కానీ ఆయన సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, వారి కుటుంబం కూడా చాలా రోజుల నుంచి సాయం కోసం ఎదురు చూస్తుంది. కానీ తగిన స్థాయిలో స్పందన, సరే మీరు చెప్పినట్లుగా మనందరికీ తెలిసినట్లుగా ఆయనకి మెంబర్షిప్ లేకపోయి ఉండొచ్చు మా అసోసియేషన్లో, కానీ 50 లక్షలు అనేది సినిమా ఇండస్ట్రీకి పెద్ద విషయం కాదు కదా. ఒకరే మొత్తం ఇవ్వకపోయినా తలా కొంచెం చేయగలిగినా కానీ చేయగలిగి ఉండేవాళ్ళు. మేబీ ₹1,00,000 చేసేవాళ్ళేమో, కానీ ఇక్కడ ప్రాపర్గా వాళ్ళకి కమ్యూనికేషన్ లేకపోవడం, ఒక గైడెన్స్ లేకపోవడం పెద్ద సమస్య. అంటే ఎవరు ఇనిషియేషన్ తీసుకోలేకపోవడమే కదా అతిపెద్ద సమస్య ఇక్కడ. నందు, మీరు అన్నట్లుగా ఫిష్ వెంకట విషయంలో కొంత మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఆయన అనారోగ్యానికి సంబంధించి కావచ్చు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కావచ్చు, ఆయనకు వచ్చిన సమస్య, దానికి అయ్యే ఖర్చుకు సంబంధించి ఎవరు ప్రాపర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అప్రోచ్ అవ్వలేకపోయారు, సరిగా కన్వే చేయలేకపోయారు అనే మాట కూడా వినిపిస్తోంది. సో ఆయన పనిచేసిన నటీనటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, వాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేస్తే ఖచ్చితంగా ఫిష్ వెంకటకి సంబంధించిన సమస్య అయితే పరిష్కరించబడేది. కానీ దానికి సంబంధించి ఎవరు కూడా ప్రాపర్ గా ఇండస్ట్రీ వాళ్ళకు కావచ్చు, దర్శకులకు కావచ్చు, నటీనటులకు కావచ్చు, వాళ్ళ నోటీస్ కి తీసుకువెళ్ళలేదేమో అనే చర్చ అయితే ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు, ఆయన పెద్ద పెద్ద సినిమాల్లోనే పనిచేశారు, నటీనటులకి ఆయనకి సన్నిహితంగా ఉండే పక్కనుండే క్యారెక్టర్లే చేశారు. ఆయన్ని పర్సనల్ గా కూడా ఫిష్ వెంకట్ అంటే ఒక ఐడెంటిటీ అయితే ఉంది అందరికి కూడా. ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి సంబంధించిన సమస్యని ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్లే విషయంలో కొంత విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అందువల్లనే ఆయనకి సంబంధించి ఇలాంటి ఆర్థిక సహాయం లభించే విషయంలో కొంత అశ్రద్ధ జరిగిందేమో అని అనుమానం అయితే ఉంది నాకు. అంటే మధ్యలో మరొక దారుణమైన ఘటన ఏంటంటే, కొంతమంది ఫేక్ కాల్స్ చేశారు రవిచంద్ర గారు. ఫేక్ కాల్స్ చేసి, నేను ప్రభాస్ ఆఫీస్ నుంచి చేస్తున్నాను, నేను ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ నుంచి చేస్తున్నాను, 50 లక్షలు ఇస్తాం మీకు, ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి వాళ్ళని ఆశ పెట్టారు. అది కూడా పాపం వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద దెబ్బ చెప్పండి. దానికి సంబంధించి మరి కుటుంబం మనం సజెస్ట్ చేసాం, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వమని సజెస్ట్ చేసాం, మనం కూడా కన్ఫర్మ్ చేసాము అవి ఫేక్ కాల్స్ అని చెప్పి. నేనే స్టూడియోలో ఉండి కాల్స్ చేశాను. ఇది ఎంత దారుణం కదా, అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ ఎమోషన్స్తో ఆడుకోవడం. ఖచ్చితంగా నందు, అది చాలా ఖండించాల్సిన విషయం. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. పోలీసులు కూడా ఆ దిశగా ఆ నెంబర్ ని ట్రేస్ చేస్తున్నారు. ఆ రోజు లైవ్ లో కూడా ఆర్టీవీ నుంచి ఆ నెంబర్స్ ట్రై చేయడం జరిగింది. సో అది ఫేక్ కాల్స్ నిర్ధారించిన తర్వాతే కుటుంబ సభ్యులు, లేదంటే అది ప్రభాస్ గారి దగ్గర నుంచి మాకు ఆర్థిక సహాయం విషయంలో ఎవరో మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని మిస్గైడ్ చేశారు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటివి సినిమా హీరోల అభిమానులు కావచ్చు, లేదా కొంతమంది ఆకతాయిలు కావచ్చు, మా హీరో ఇస్తాడు, లేదంటే ఫలానా హీరో పేరు మీద మనం ఫోన్ చేసి చెప్పేద్దామని హీరోకి ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చేలాగా ట్రై చేసే అవకాశం ఉంది. లేదా హీరో ఇమేజ్ ని పెంచడం కోసం ఆ హీరోకి సంబంధించిన అభిమానులు ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇలా మా హీరో ఇస్తున్నాడు అని చెప్పే అవకాశం కూడా ఉంది. సో ఆ దిశగా ఇప్పుడు పోలీసులు విచారణలో తెలియాల్సింది ఆ నెంబర్లు ఎవరివి, వాళ్ళు ఎందుకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను మిస్గైడ్ చేశారు అనేది. అలాగే హీరో అభిమానులతో పాటు కవిత, ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానని కూడా ఒక్కొక్క వ్యక్తి ఫోన్ చేయడం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇలాంటి విషయాలు మాత్రం నిజంగా కుటుంబ సభ్యుల ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు వాళ్ళు. పూర్తిగా ఖండించదగ్గ అంశం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర గారు. మరొకసారి మనం మాట్లాడదాం ఫర్దర్గా అప్డేట్స్ తెలిసిన తర్వాత. ఆర్టీవీతో ఫిష్ వెంకట్ మాట్లాడిన మాటలు, చివరి మాటలు మనకి అర్థం కాలేదు. ఆయన ఏం మాట్లాడారో ఏంటో మనకు అర్థం కావడం లేదు. కానీ ఆ సౌండ్లో ఆయన బాధ అయితే మనకు అర్థమవుతుంది కదా. ఇన్ని రోజులు మనల్ని నవ్వించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ఒక వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో, సినిమా కుటుంబంలో ఒక వ్యక్తి అలా
ఒక మాటలో చెప్పాలంటే ఒక డెత్ బెడ్ మీద చివరి క్షణాల్లో ఉండి కనీసం మాట్లాడలేక కదలలేక కుటుంబానికి మోయలేని బరువై తీర్చలేని కష్టమై వదులుకోలేని బరువు ఒక మాటలో చెప్పాలంటే ఆ పరిస్థితుల్లో ఆర్థికంగా కుటుంబం ఎఫర్ట్ చేయలేదు. నానా కష్టాలు పడి ప్రతిరోజు హాస్పిటల్లో బిల్లులు కట్టాల్సిన పరిస్థితి. వెంటిలేటర్ మీద ఉంటే ఎంత ఖర్చు అవుతుందో తెలిసిందే. కనీసం ఎంత తక్కువైనా సరే ఒక 30,000 రోజుకి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక మధ్యతరగతి కుటుంబానికి అది చాలా కష్టం. ఒక 2 రోజులు వాళ్ళు 3 రోజులు హాస్పిటల్లో ఖర్చు పెట్టేది 1 నెల రోజులు సంపాదించాలి. కొంతమంది వచ్చారు గుప్తదాతలు, బయటికి చెప్పుకోకపోయినప్పటికీ సాయం చేయగలిగారు. కానీ పాపం వాళ్ళు చిన్నవాళ్ళు, సాధారణ వ్యక్తులు, వాళ్ళు మాత్రం ఎంతని చేయగలుగుతారు? అరే ఇన్ని రోజులు మనల్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి ఇలా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ కుటుంబానికి ఆయనకి మనం ఏదో ఒకటి చేయాలి, మనం తోచినంత చేయాలి. వాళ్ళకి తెలుసు, మనందరికీ తెలుసు, వాళ్ళు చేసేదాంతో ఆయన తిరిగి రాలేరు, తిరిగి సాధారణ మనిషి అవ్వలేరు, నార్మల్గా మనందరి మధ్యలో తిరగలేరు.